కాక్రోచ్ జనతా పార్టీ రీసెంట్ వైరల్ సెన్సేషన్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్. అయితే వాళ్ళిప్పుడు ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేస్తారా? ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే సింబల్‌గా కాక్రోచ్ పెట్టుకోవచ్చా? అది ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు నన్ను ఫాలో చేసేయండి. నమస్తే మామ బ్రోస్. అసలు ఒక పొలిటికల్ పార్టీ అఫీషియల్‌గా ఎలా ఫార్మ్ అవుతుంది? సింబల్ ఎలా అలాట్ చేస్తారు? కాక్రోచ్ జనతా పార్టీ కేస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని అవి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఫార్మల్‌గా పార్టీని ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. కొత్త పార్టీ కాబట్టి దానికి రిజిస్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా స్టేటస్ వస్తుంది. ఇప్పుడు సింబల్ విషయానికొస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సింబల్ ఇష్యూ చేసే అథారిటీ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర 2 టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఒకటి రిజర్వ్డ్ సింబల్స్, ఇంకోటి ఫ్రీ సింబల్. రిజర్వ్డ్ సింబల్స్ ఏమో రికగ్నైజ్డ్ స్టేట్ అండ్ రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ కి ఎక్స్క్లూజివ్ గా అలాట్ చేయబడి ఉంటాయి. ఫ్రీ సింబల్స్ ఏమో రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కి అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా అలాట్ చేయబడతాయి అన్నమాట. అయితే కాక్రోచ్ జనతా పార్టీ కాక్రోచ్ సింబల్ ని తీసుకోలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉన్న ఫ్రీ సింబల్స్ లో కాక్రోచ్ సింబల్ అనేది అసలు లేనే లేదు. ఎందుకంటే 1990 తర్వాత యానిమల్స్ ని గానీ బర్డ్స్ ని గానీ సింబల్స్ లాగా వాడడం ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది. అయితే 1990 కన్నా ముందు ఏదైనా పార్టీ ఎలక్షన్ సింబల్స్ లో యానిమల్స్ ని గానీ బర్డ్స్ గానీ వాడితే వాళ్ళకి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెడుతూ వాళ్ళని ఎక్సెప్షన్ లాగా యాడ్ చేసింది. ఎగ్జాంపుల్ బీఎస్పీ పార్టీ ఎలిఫెంట్ సింబల్. ఒక పార్టీ ఎలక్షన్స్ తర్వాత నేషనల్ పార్టీ గానీ లేకపోతే స్టేట్ పార్టీ గానీ స్టేటస్ తెచ్చుకోవాలంటే దానికి కావాల్సిన కండిషన్స్ ఏందో మనం ఫ్యూచర్ వీడియోస్ లో తెలుసుకుందాం. ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఏ సింబల్ తీసుకుంటే బెటర్ అని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్. బాయ్.